నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు చేయడంలో అధికారులు సమన్వయం చేసుకోవాలని, పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ఆ దిశలో సమన్వయం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగానికి అధికారులు సహకారం అందచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని ప్రశాంతి తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని నిజాయితీ కలిగి పరిష్కారం చూపే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. But from as a district official, what I expect from you is please have thorough control on your department. జనరల్గా మీకు ఏదైనా అడిగేటప్పుడు నేను ఒక 10 minutes ఆగి చెప్తాను, అదర్వైజ్ సూపరింటెండెంట్ గారు ఏదో పంపించేశారు, అలా ఏ ఓవర్లో పెట్టారు అని దయచేసి అలా ఉండదు. ప్లీజ్ హ్యావ్ థరో కంట్రోల్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్. Be ready with all the statistics and programs and schemes, whatever is happening in your department. And second thing is completely turn to e-office. If you are doing, continue. If anybody is still in offline, completely e-office lo పంపించండి. e-office లో పంపించినప్పుడు you know the procedure, that EOC లో all the documents ఉంటాయి. Just like for orders అనుకుండా దేని ప్రకారం మీరు ఆర్డర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సమ్ జియో విల్ బి దేర్, సమ్ యాక్ట్ ఆర్ సమ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద హెచ్ఓడి ఆర్ సెక్రటరీస్, అది బేస్ చేసుకొని నీట్గా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపించండి. సంథింగ్ ఇట్స్ వెరీ అర్జెంట్ లైక్ కోర్ట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఈ ఆఫీస్, అలాంటివి మాత్రమే ఇక్కడికి పంపించండి. ఆఫ్లైన్లో అది మోస్ట్లీ మినిమల్ ఉండాలని అనుకుంటున్నాం. Third is the grievance system and go beyond the numbers. So మన డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ యూ, నేను కూడా జిల్లాని రివ్యూ చేసేటప్పుడు రిడ్రసల్ దగ్గర 0 పెండెన్సీ ఉండాలి అని అనుకుంటాం, అంతే కదా. బట్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ బియాండ్ ద నెంబర్స్. వాట్ ఈస్ దట్ 1, వాట్ ఈస్ దట్ 2, వాట్ ఈస్ దట్ 3, ఏ కైండ్ ఆఫ్ గ్రీవెన్సెస్ వస్తున్నాయి అనేది కొంచెం డీటెయిల్లోకి వెళ్ళండి. ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ చెప్తుంది, ఇన్ ఫ్యూ ఏరియాస్ మోర్ గ్రీవెన్సెస్ ఆర్ కమింగ్. దానికి రీజన్ అక్కడ ఇష్యూస్ అయినా ఉండొచ్చు, కంప్లైంట్స్ చేసిన వాళ్ళైనా ఎక్కువ ఉండొచ్చు, అదర్వైజ్ అక్కడ ఆఫీసర్గా, రెడ్రెసింగ్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవడం కానీ, కమ్యూనికేషన్ వాళ్ళకి అందేటప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ ఉండొచ్చు, అదర్వైజ్ పూర్తిగా అతను సరిగా రెడ్రెస్ కూడా చేయకపోవచ్చు. So when you review your grievances in your department, if it is coming repeatedly or repeatedly you are receiving few grievances in certain areas, go to the details. And mostly I'm expecting you to visit personally. So ఏదైతే గ్రివెన్స్ సిస్టమ్ ఉంటుందో, అందరు మండే కోసం వెయిట్ చేసి మన దగ్గరికి వచ్చేటప్పుడు దే డోంట్ వాంట్ వన్ పేపర్. ఓ పేపర్ మీద మనం సంతకం పెట్టి మనం గైడ్లైన్స్ అన్నీ చెప్పి దానివల్ల నేను ఇది చేయలేకపోతున్నాం, ఎవియన్స్లో పెట్టలేకపోతున్నాం, అండ్ వీ హ్యావ్ ఫార్వర్డెడ్ టు సంబడి అని అలాంటి ఆన్సర్స్ కాకుండా ట్రై టు రిడ్రెస్ ద గ్రీవెన్స్ ఇన్ ట్రూ స్పిరిట్. ఇట్స్ ట్రూ దట్ ఎవ్రీథింగ్ కాంట్ బి హ్యాపెండ్ ఎట్ అవర్ లెవెల్. సో వాట్ ఎవర్ కెన్ బి ఎట్ అవర్ లెవెల్ విల్ డూ, అదర్వైజ్ విల్ పర్ష్యూ విత్ ద నెక్స్ట్ లెవెల్ టు గెట్ ఇట్ డన్ ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్. ఆ ప్రొవిజన్ కూడా మనకి ఉంది. సో సీరియస్గా గ్రీవెన్స్ సిస్టమ్ని చూడండి. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ ద గైడ్లైన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ డిపార్ట్మెంట్ ఆర్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జెన్యూన్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో మంచిగా రెస్పాండ్ అవ్వడం. దీంతో పాటుగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ మీకు ఎవ్రీడే వస్తూ ఉంటుంది. అది వచ్చేటప్పుడు మనం
నామినల్గా రిజాయిండర్ కాకుండా సమ్ టైమ్స్ అది ఫేక్ ఐటమ్ కూడా అయి ఉండొచ్చు, సమ్ టైమ్స్ జెన్యూన్ అయి ఉండొచ్చు. యోర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇంటర్ఫీరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. అది మీరు అసెస్ చేసుకొని మంచిగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ని క్విక్గా మీరు రియాక్ట్ అయిపోకుండా రెస్పాండ్ అవుదాం. సో నేను చాలా బాగా చేస్తున్నా, వాళ్ళు ఏదో రాశారు అని అనుకున్నా, సంథింగ్ ఈజ్ బ్లాక్ ఇన్ ఇట్, అదర్వైజ్ గ్రే ఇన్ ఇట్ అని ఒకసారి చూసుకుంటూ అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ అలానే పాజిటివ్ న్యూస్ ఐటమ్స్కి మంచిగా రెస్పాండ్ అవ్వడం అనేది చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. And afterwards, anything from my side, I do communicate in district officials group or through other forum. Please respond and available. And మీ అందరికీ మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా ఉన్నాయని ఇప్పుడే జేసీ గారు చెప్పారు. సో మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా మంచిగా చేయండి. థ్యాంక్ యూ.